హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. మనం ఉన్న లొకేషన్ వచ్చేసరికి బిహెచ్ఎల్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఈ సర్కిల్ కన్నా ముందు నుంచి మన అపార్ట్మెంట్కి వెళ్ళొచ్చండి. జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ముంబై నేషనల్ హైవే నుంచి మన ఫ్లాట్. ఈ సర్కిల్ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకొని కూడా మన అపార్ట్మెంట్కి రీచ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ నుంచి కొద్దిగా లాంగ్ అవుతుందండి, 1 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది ఈ లెఫ్ట్ తీసుకుంటే. మీకు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాము. ఇది ఓల్డ్ అపార్ట్మెంట్ అండి, కానీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 1900 స్క్వేర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో 2 బ్లాక్స్ ఉంటాయండి. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బ్లాక్లోనే మన ఫ్లాట్ ఉంటుంది. ఇట్లా ముందుకు వెళ్తే ముంబై నేషనల్ హైవేకి వెళ్తాము. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ కాలనీ వచ్చేసరికి. మీకు లొకేషన్ గూగుల్ పిన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాము. పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. ఈ ఫ్లాట్ వచ్చేసరికి 1 BHK ఫ్లాట్ ఉంటుందండి. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 25 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 1,00,000 పైన ఉంటుంది. రోడ్కి జస్ట్ ముంబై నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ఫ్లాట్ ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఇట్లనే యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తారండి. ఇక్కడ మీరు ఏదైతే ఏసీ చూస్తున్నారో ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. ప్రైస్ కూడా లో బడ్జెట్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఈ ఫ్లాట్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. రెంటల్ ఇన్కమ్ లాగా ఫ్లాట్ చూసినట్లయితే వాళ్ళకు కూడా ఇది సూటబుల్ ఉంటుందండి ఫ్లాట్. ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ ఉంటాయి, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 30 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. మన ఈ ఫ్లాట్ వచ్చేసరికి 5th ఫ్లోర్లో ఉంటుంది. ఇది బెడ్రూమ్. దీని పక్కన కిచెన్ ఉంటుంది. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1550 SFTతోనే ఉంటుంది. దీనిపైన మీరు లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ఫ్లాట్ పైన. దీనికి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ మంచిగా వస్తుందండి, 25 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. ల్యాండ్ వాల్యూ కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ ఏరియాలో. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్ పక్కన వాష్ ఏరియా ఉంటుంది, ప్లస్ కామన్ వాష్రూమ్ కూడా ఇటువైపే ఉంటుందండి. ఇక్కడ వాష్ ఏరియాలో టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు. ఇక్కడ నుంచి మీకు రోడ్ అనేది చూపిస్తున్నాము. మన అపార్ట్మెంట్ ముందున్న రోడ్ అండి ఇది. ఇది ఇటువైపు ఏమో కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి బైక్ పార్కింగ్ ఉంటుంది, ప్లస్ దీంట్లో లిఫ్ట్ కూడా ఉంటుందండి. కానీ లిఫ్ట్ ఇప్పుడు యూజ్ చేస్తలేరు, కొద్దిగా ఇష్యూ నడుస్తుందండి లిఫ్ట్ది. ఆల్రెడీ లిఫ్ట్ ఉండే పక్కన బ్లాక్లో కూడా ఉంది, రన్ అవుతుంది పక్కన బ్లాక్లో. మన బ్లాక్లో ఏమో కొద్దిగా రిపేర్ వచ్చిందండి, అందుకే ఆపారు. మీరు ఈ ఫ్లాట్కి దగ్గరికి రీచ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాము, ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.